ఈరోజు కాంపిటీషన్ వచ్చేసి రైటింగ్ కాంపిటీషన్. ఎవరు విన్ అయితే వాళ్ళకి 100 రూపీస్. ఫస్ట్ పేరు వచ్చేసి నేను ఒక పేరు చెప్తా, పేరుని మీరు అప్పుడే రాయొద్దు, 1 2 3 స్టార్ట్ అన్నాక రాయాలి. ఫస్ట్ పేరు వచ్చేసి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ తీసుకోండి, పేరు పెద్దగా ఉంటది. సరే. ఇందులో లాజిక్ ఉంటది, ఆలోచించి రాయాలి. మట్టి మీద మట్టి. రెడీ స్టడీ, ఆలోచించండి. రెడీ స్టడీ, 1 2 3. అయిపోయిందమ్మా. మట్టి మీద మట్టి, ఇక మట్టి మీద మట్టి అయిపోయింది. అఖిల్ అయిపోయిందమ్మా. ఫస్ట్ ఏం రాసినావు? మట్టి మీద మట్టి రాసిన. డన్. అర్చన నువ్వేం రాసినావు? మట్టి మీద మట్టి. ఈ రోజు విన్నర్ వచ్చేసి అంతే. అదే అయితే తీసుకున్నా. బాయ్ బాయ్. ఇక అందరికి చెప్తున్నాం మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కి, అర్చన వచ్చి ఓడిపోయిందని అంతా నేడుతుంటారండి. ఒకసారి తప్పేం చెప్పలేదు నేను. మరి అదే కదా లాస్టిక్ పొద్దున చదువుతుంటే కూడా ఎందుకు చెప్తలేను అనుకున్నావు. అందుకే అర్చన లూజర్ అయిన ఏడుస్తుంది. అయితే ఇది లాజిక్ పాయింట్ అన్న. ఆమె మట్టి మీద మట్టి రాసింది, ఆమె రాసింది కరెక్టా? శివ గణేష్ రాసింది కరెక్టా? స్పెల్లింగ్ కూడా తప్పు రాసిండాడు. MITTI రాసిండు. మిట్టి షార్ట్ కట్. మరి ఆ షార్ట్ కట్ మిట్టి బాగా రాసిండు. మొత్తం మీద మట్టి అని అయితే నిరూపించిండు కదా, అదే విన్నర్. అర్థమైందా? బెస్ట్ ఆఫ్ లక్ నెక్స్ట్ టైం. ఓకేనా? అడుగు, మరి వ్యూవర్స్ అడుగుతున్నావు కదా, అడుగు. ఎవరిది కరెక్టో కామెంట్ చేయండి. ఇక అర్చన నేర్చుకుని ఉంటుంది. ఎవరిది కరెక్టో కామెంట్ చేసి ఆమెకు ధైర్యాన్ని ఇవ్వండి. అదే కరెక్ట్. ఏం కాదు, కాదది. ఎవరిది కరెక్ట్ అమ్మా? మట్టి మీద మట్టి లాజిక్ పాయింట్ అన్నా నేను. అంత పెన్ ఉంది, పేపర్ ఉంది, బండి ఉంది, పలుకు ఉంది, అన్ని ఉండా కానీ మట్టి మీద ఎందుకు రాపిస్తా? అది లాజిక్ పాయింట్ కాబట్టి రాపించిన కదా, గా మాత్రం ఆలోచించలేవా? ఇప్పుడు నెక్స్ట్ టైం చెప్తావు అనుకోండి. సరే, నెక్స్ట్ వీక్ మళ్ళీ సండే రోజు ఇంకొక వీడియో ఇలాంటి లాజిక్ ఆలోచిస్తా. సరేనా? డన్.